నేను ఒక కంట్రోవర్షియల్ స్టేట్మెంట్ చెప్తాను. 2026లో ఇండియాలోని చాలా ఫేమస్ హిల్ స్టేషన్స్ వెళ్ళకపోవడమే బెటర్. అవును, నేను ఇప్పుడే సిక్కిం నుండి తిరిగి వచ్చాను. దానికి ముందు కశ్మీర్, లదాఖ్, స్పితి, మనలి, షిమ్లా, మసూరి, ఇండియాలో దాదాపు ప్రతి ఫేమస్ మౌంటైన్ డెస్టినేషన్కి వెళ్ళాను. మరి నాకు తెలిసిన ఒక పెయిన్ఫుల్ ట్రూత్ ఏంటంటే, మౌంటైన్స్ ఇంకా బ్యూటిఫుల్గానే ఉన్నాయి, కానీ ఎక్స్పీరియన్స్ మాత్రం చచ్చిపోయింది. మీరు మౌంటైన్స్కి ఎందుకు వెళ్తారు? పీస్ కోసం, ఫ్రెష్ ఎయిర్ కోసం, నేచర్ కోసం. కానీ ఇప్పుడు అక్కడేమి దొరుకుతోంది? ట్రాఫిక్, క్రౌడ్స్, పార్కింగ్ ఫైట్స్, హోంకింగ్, ఇన్స్టాగ్రామ్ రీల్స్, మరియు ₹200 మ్యాగీ. కొన్నిసార్లు హైదరాబాద్ నుండి బెంగళూరు డ్రైవ్ ఇంకా పీస్ఫుల్గా అనిపించింది. కనీసం అక్కడ మౌంటైన్ వ్యూ అని ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. అసలు ప్రాబ్లం ఏంటంటే, మనం సిటీ లైఫ్ నుండి ఎస్కేప్ అవడానికి మౌంటైన్స్కి వెళ్తాం. కానీ ఇప్పుడు సిటీ లైఫ్ని మౌంటైన్స్కి తీసుకెళ్తున్నాం. ఇది నా ఒపీనియన్ మాత్రమే కాదు, నంబర్స్ కూడా అదే చెబుతున్నాయి. మరియు ఈ స్టోరీ మొత్తం కోవిడ్తో మొదలైంది. 2020 దేశం మొత్తం లాక్డౌన్లో ఉంది. టూరిజం ఇండస్ట్రీ కొలాప్స్ అయింది. డొమెస్టిక్ టూరిజం 73.7% పడిపోయింది. ఫారెన్ టూరిజం 77% పడిపోయింది. దాదాపు 2 సంవత్సరాలు మౌంటైన్స్కి పీస్ దొరికింది. రివర్స్ క్లీన్ అయ్యాయి. వైల్డ్ లైఫ్ బయటకు రావడం మొదలైంది. నేచర్ రికవర్ అవ్వడం మొదలైంది. అప్పుడు మనం బయటకు వచ్చాం. కానీ ఒక్కొక్కరిగా కాదు, అందరూ ఒకేసారి. ఎక్స్పర్ట్స్ దీనిని రివెంజ్ ట్రావెల్ అంటారు. 2 సంవత్సరాలు ఇంట్లో కూర్చున్న ఇండియా మిడిల్ క్లాస్ ఒకరోజు ఉదయం లేచి, చాలురా, మౌంటైన్స్కి వెళ్ళాలి అని డిసైడ్ చేసుకుంది. ప్రాబ్లం ఏంటంటే, మొత్తం దేశం అదే రోజు అదే డిసిషన్ తీసుకుంది. 2022లో ఇండియా ట్రావెల్ మార్కెట్ 72% పెరిగింది. 2024 నాటికి డొమెస్టిక్ టూరిజం 295 కోట్ల విజిట్స్కి చేరింది. 295 కోట్లు అంటే ఇండియా పాపులేషన్ 2 సార్లు వెకేషన్కి వెళ్ళినట్టే. అందరూ మౌంటైన్స్కి వెళ్ళలేదు, కానీ ఇనఫ్ పీపుల్ వెళ్లారు. మౌంటైన్స్ హ్యాండిల్ చేయలేనంతమంది. ఒక్క హిమాచల్ ప్రదేశ్ని తీసుకుందాం. 2021లో అక్కడికి వెళ్లిన టూరిస్ట్ 56 లక్షలు. 2024లో 1.8 కోట్లు. 3 ఏళ్లలో 3 రెట్లు. 2025లో 3 కోట్ల టూరిస్ట్స్ ఒక్క సంవత్సరంలో. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పార్ట్, హిమాచల్ పాపులేషన్ ఎంత తెలుసా? 75 లక్షలు. అంటే ఆ రాష్ట్ర పాపులేషన్ కంటే 4 రెట్లు ఎక్కువ టూరిస్ట్స్. ఇమాజిన్ చేయండి, మీ ఇంట్లో నలుగురు ఉండాలి, కానీ ఒక్కసారిగా 16 మంది వచ్చి సెటిల్ అయితే ఎలా ఉంటుందో. అదే హిమాచల్ సిచ్యువేషన్. ఉత్తరాఖండ్ కూడా దాదాపు ఇదే. 2023లో 6 కోట్ల టూరిస్ట్స్. స్టేట్ పాపులేషన్ కంటే దాదాపు 6 రెట్లు. గవర్నమెంట్ హ్యాపీ. టూరిజం జీడీపీకి 5.2% కాంట్రిబ్యూషన్. 8.4 కోట్ల జాబ్స్. ఎకానమీ గ్రో అవుతోంది. కానీ బిల్ ఎవరు పే చేస్తున్నారు? మౌంటైన్స్. మొదట రోడ్స్, తర్వాత రివర్స్, తర్వాత ఫారెస్ట్స్, చివరికి లోకల్స్. మరి రోడ్స్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూద్దాం. ట్రాఫిక్ గురించి మాట్లాడదాం. ఇది నా ఫేవరెట్ పార్ట్. ఫేవరెట్ అంటే మోస్ట్ పెయిన్ఫుల్ పార్ట్. మనాలి దగ్గర అటల్ టనల్ ఉంది. ఇంజనీర్స్ దాన్ని రోజుకు 4,500 వెహికల్స్ కోసం డిజైన్ చేశారు. పీక్ సీజన్లో 11,000 వెహికల్స్. అంటే కెపాసిటీ కంటే 2.5 రెట్లు. మీ ఆఫీస్లో 4,500 కాల్స్ హ్యాండిల్ చేసే కస్టమర్ కేర్ టీమ్కి 11,000 కాల్స్ వస్తే ఏం జరుగుతుందో అదే అక్కడ జరుగుతోంది. కానీ కాల్స్ కాదు, కార్స్. మంచుకొండల మధ్యలో. షిమ్లా సిచ్యువేషన్ ఇంకా కామెడీ లేదులే, ట్రాజడీ. పార్కింగ్ కెపాసిటీ 5,000 వెహికల్స్. రోజుకు వచ్చే వెహికల్స్ 15,000 నుంచి 20,000. అంటే షిమ్లా ఇప్పుడు హిల్ స్టేషన్ కాదు, పార్కింగ్ ప్రాబ్లంకి మౌంటైన్ వాల్పేపర్ పెట్టినట్టుంది. 2025లో ఒక వీకెండ్లో 3 రోజుల్లో 70,000 టూరిస్ట్ వెహికల్స్ వచ్చాయి. ఒక్కసారి ఆలోచించండి. మీరు మౌంటైన్స్కి పీస్ కోసం వెళ్తారు, తర్వాత 6 అవర్స్ ట్రాఫిక్లో కూర్చుంటారు. అది వెకేషన్ కాదు, అది ఆఫీస్ కమ్యూట్కి సీనిక్ బ్యాక్గ్రౌండ్ పెట్టినట్టే. నైనితాల్ సిచ్యువేషన్ ఇంకా రిడిక్యులస్. రోడ్ కెపాసిటీ 3,000 వెహికల్స్. పీక్ వీకెండ్స్లో రావడానికి ట్రై చేసే వెహికల్స్ 50,000. అవును, 50,000.
పోలీస్ లిటరలీ వెహికల్స్ని బ్లాక్ చేస్తున్నారు. టెంపుల్ దర్శనం కోసం క్యూ అర్థమవుతుంది. సినిమా టికెట్ కోసం క్యూ అర్థమవుతుంది. కానీ మౌంటైన్ చూడడానికి పోలీస్ పర్మిషన్ కావాలంటే ఏదో చాలా తప్పు జరుగుతోంది. ఇంకా వర్స్ట్ పార్ట్ ఏంటంటే ఈ ట్రాఫిక్ వల్ల లోకల్స్ సఫర్ అవుతున్నారు. అంబులెన్సెస్ స్టక్ అవుతున్నాయి. ఎమర్జెన్సీ సర్వీసెస్ డిలే అవుతున్నాయి. టూరిస్ట్స్ వెకేషన్ ఎంజాయ్ చేయడానికి వెళ్తారు. లోకల్స్ మాత్రం సర్వైవల్ మోడ్లో ఉంటున్నారు. కానీ ట్రాఫిక్ కంటే డేంజరస్ ప్రాబ్లం ఇంకోటి ఉంది. వాటర్. 2018లో షిమ్లా రెసిడెంట్స్ రాత్రి బకెట్స్ పట్టుకుని వాటర్ కోసం క్యూస్లో నిలబడ్డారు. ఒక్క బకెట్ నీళ్ల కోసం. అదే సమయంలో హోటల్స్ టూరిస్ట్కి 24 గంటలు రన్నింగ్ వాటర్ ఆఫర్ చేస్తున్నాయి. ఒకే సిటీ, రెండు రియాలిటీస్. షిమ్లా పర్మనెంట్ పాపులేషన్ 1.7 లక్షలు. వాళ్ళకి రోజుకు 35 మిలియన్ లీటర్స్ వాటర్ అవసరం. పీక్ సీజన్లో వచ్చే టూరిస్ట్స్ అదనంగా మరో 8-10 మిలియన్ లీటర్స్ కన్స్యూమ్ చేస్తున్నారు. అంటే టూరిస్ట్స్ ఒక్క సీజన్లో లోకల్ పాపులేషన్ సగం మంది వాడే నీళ్లు వాడుతున్నారు. వచ్చింది డీటాక్స్ కోసం. చేసింది లోకల్ వాటర్ సప్లై డీటాక్స్. 2023లో సిచ్యువేషన్ ఎంత సీరియస్ అయిందంటే అథారిటీస్ టూరిస్ట్కి విజిట్ పోస్ట్పోన్ చేయమని రిక్వెస్ట్ చేశాయి. ఒక్కసారి ఇమాజిన్ చేయండి. టూరిస్ట్ డెస్టినేషన్ టూరిస్ట్కి దయచేసి రాకండి అని చెబుతోంది. ఇదే ఓవర్ టూరిజం యొక్క అల్టిమేట్ ఐరనీ. ఇప్పుడు వేస్ట్ గురించి. ఇది మీరు చూస్తారు, కానీ నోటీస్ చేయరు. 2024లో చార్ధామ్ యాత్రకి 48 లక్షల మంది వెళ్లారు. పీక్ సీజన్లో మనాలి ఒక్క రోజులో 35 టన్స్ వేస్ట్ జనరేట్ చేస్తోంది. ఒక్క రోజులో 35 టన్స్. హిమాలయన్ స్టేట్స్ మొత్తం పీక్ సీజన్లో రోజుకు 3000 టన్స్ వేస్ట్ జనరేట్ చేస్తున్నాయి. ఆ వేస్ట్ ఎక్కడికి పోతుంది? అమెజాన్ వేర్హౌస్కి కాదు. అదే రివర్స్లోకి, అదే వ్యాలీస్లోకి, అదే మౌంటైన్స్లోకి. మీరు ఇన్స్టాగ్రామ్లో ఫోటో తీసిన సేమ్ మౌంటైన్లోకి. కానీ వేస్ట్ మాత్రమే కాదు, మొత్తం మౌంటైన్స్ ఈకోసిస్టమ్ మారిపోతోంది. డాల్ లేక్ గురించి వినే ఉంటారు. ఒకప్పుడు ఇండియాలో అత్యంత బ్యూటిఫుల్ లేక్స్లో ఒకటి. ఇప్పుడు పొల్యూషన్ రిపోర్ట్ కార్డ్గా మారుతోంది. హోటల్స్ మరియు హౌస్బోట్స్ వేస్ట్ రిలీజ్ చేయడంతో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నాయి. ఒకప్పుడు అక్కడ బాలీవుడ్ సాంగ్స్ షూట్ చేసేవారు. ఇప్పుడు పొల్యూషన్ డాక్యుమెంటరీ షూట్ చేయొచ్చు. ఫారెస్ట్ కవర్ కూడా సేఫ్ కాదు. 2000 తర్వాత హిమాలయన్ టూరిజం బెల్ట్లో ఫారెస్ట్ కవర్ దాదాపు 15% తగ్గింది. హోటల్స్, రోడ్స్, రిసార్ట్స్ నేచర్ని ఎంజాయ్ చేయడానికి వచ్చాం. నేచర్ని రిమూవ్ చేస్తున్నాం. ఇప్పుడు నేను వెళ్ళి వచ్చిన సిక్కిం గురించి, ఇండియాలో కన్సర్వేషన్ గురించి మాట్లాడితే సిక్కిం గోల్డ్ స్టాండర్డ్. 82% ఫారెస్ట్ కవర్. ఇండియా మొదటి ఆర్గానిక్ స్టేట్. ప్లాస్టిక్ బాన్స్, స్ట్రిక్ట్ ఎన్విరాన్మెంటల్ రూల్స్. ఇంత చేసినా కూడా టూరిస్ట్స్ లోకల్ పాపులేషన్ కంటే 2.5 రెట్లు ఎక్కువ. లచుంగ్ వంటి విలేజెస్ పీక్ సీజన్లో పూర్తిగా ఓవర్ఫ్లో అవుతున్నాయి. ఇక్కడే నాకు బిగ్గెస్ట్ రియలైజేషన్ వచ్చింది. ఇండియాలో బెస్ట్ మేనేజ్డ్ మౌంటైన్ స్టేట్ కూడా స్ట్రగల్ అవుతుంటే మిగతా స్టేట్స్ పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడు అందరూ మిస్ చేసే పార్ట్. లోకల్స్. జనవరి 2022 నుంచి మార్చ్ 2025 వరకు హిమాలయన్ స్టేట్స్లో 118 రోజులలో 822 రోజులు ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ జరిగాయి. 69%. అంటే 3 రోజుల్లో 2 రోజులు. 2863 మంది ప్రాణాలు కోల్పోయారు. 2025లో డిజాస్టర్స్ వల్ల 4800 కోట్ల రూపాయల నష్టం జరిగింది. మనం వెకేషన్ ఫోటోస్ అప్లోడ్ చేస్తున్నప్పుడు అక్కడ ఎవరో తమ ఇల్లు రీబిల్డ్ చేస్తున్నారు. మనాలిలో లోకల్ ఫ్యామిలీస్ రెంట్ అఫోర్డ్ చేయలేకపోతున్నారు. ఎయిర్బిఎన్బి మరియు హోటల్స్ ప్రైసెస్ని కంప్లీట్లీ డిస్టోర్ట్ చేశాయి. లోకల్స్ తమ సొంత టౌన్స్లో స్ట్రేంజర్స్ అవుతున్నారు. జోషిమత్ గురించి అందరూ విన్నారు. టౌన్ లిటరలీ సింక్ అవుతోంది. హండ్రెడ్స్ ఆఫ్ హౌసెస్కి క్రాక్స్ వచ్చాయి. ఫ్యామిలీస్ ఇవాక్యుయేట్ అయ్యాయి. అత్యంత ట్రాజిక్ పార్ట్ ఏంటంటే మౌంటైన్కి రిసార్ట్ కట్టాం. మౌంటైన్కే క్రాక్ వచ్చింది. అయితే సొల్యూషన్ ఏంటి? ట్రావెల్ ఆపేయాలా? లేదు, అది సొల్యూషన్ కాదు. స్మార్టర్ ట్రావెల్ చేయాలి. ఆఫ్ సీజన్లో వెళ్ళండి. లెస్ క్రౌడెడ్ డెస్టినేషన్స్ ఎక్స్ప్లోర్ చేయండి. లోకల్ బిజినెసెస్ని సపోర్ట్ చేయండి. మీరు లీవ్ చేసే ఫుట్ప్రింట్ గురించి ఆలోచించండి. ఎందుకంటే పర్వతాలు ఎప్పుడు సిటీ లైఫ్కి యాంటీడోట్. రీసెట్ బటన్. డీటాక్స్. మన ఆఫీస్ ఈమెయిల్ కంటే వరల్డ్ చాలా పెద్దది అని గుర్తు చేసే ప్లేసెస్. కానీ ఇప్పుడు మనం సిటీలోని ప్రతి ప్రాబ్లంని ట్రాఫిక్, నాయిస్, పొల్యూషన్, వేస్ట్, వాటర్ షార్టేజ్ అన్నింటినీ 10,000 అడుగుల ఎత్తుకి తీసుకెళ్లాం. పర్వతాలు మారలేదు, మారింది మనమే. ఒకప్పుడు మనం సివిలైజేషన్ నుండి ఎస్కేప్ అవడానికి మౌంటైన్స్కి వెళ్లేవాళ్లం. ఇప్పుడు సివిలైజేషన్ని కార్లో వేసుకుని మౌంటైన్స్కి తీసుకెళ్తున్నాం. మరి తర్వాత కంప్లైంట్ చేస్తాం, బ్రో మనాలి ముందులాగా లేదు. లేదు, మనాలి మారలేదు, మనం మనాలిని మార్చేశాం. అదే అసలు ప్రాబ్లం. ఈ వీడియో మీకు డిఫరెంట్లీ థింక్ చేయించిందంటే షేర్ చేయండి. మరి నెక్స్ట్ టైం హిల్ స్టేషన్ ట్రిప్ ప్లాన్ చేసే ముందు గూగుల్ మ్యాప్స్ మాత్రమే కాదు, ఈ వీడియో కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.